ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక విధముగా చెప్పవలెనన్నా నీ స్నేహితురాలు ఆ నలుగురు దుండగులను మట్టి కరిపించినది. ఆ సమయమున తమరు ఈచట ఉండి గానములు ఆలాపించుచు కుప్పిగంతులు వేయిచు నీ పతిదేవుడు అప్పగించిన బాధ్యతను ఆ మనోహరి నిలబెట్టునని నమ్మకముగా ఉంటివి. అటు పిమ్మట నీ పతిదేవుణ్ణి తను పొందుటకు తన పతిదేవుణ్ణే ఎదిరించినది. చివరకు అతగాడు ఆయుధము చూపించినచో కాస్త జంకినది కాని లేనిచో అతగాడిని కూడా మట్టి కరిపించినను ఆశ్చర్యము లేకుండును. ఇచ్చట నీవు నీ గురించి అచ్చట చెప్పలేదని నీ స్నేహితురాలపై ఉక్రోషముతో ఊగిపోవుచుంటివి. ఏహే, మనోహర నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు గుప్తా గారు. మరి ఎందులకు నీకు ఆ వేదన, మాకు ఈ వేదన? ఏహే, ఆవేదన కాదు, నివేదన కాదు. అసలు మను నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం ఎందుకు చెప్పాలి? ఏదో ఒకట్లే, మను అబద్ధం చెప్తే నాకేంటి? నా పిల్లలు బాగుండాలి, నాకంతే చాలు. మా సోదరి సమానురాలివైన నీవు బాగున్నచో అదే మాకు చాలు. నాకేమైంది? బానే ఉన్నాను కదా గుప్తా గారు. పైగా ఏ కష్టం వచ్చినా కాపాడుకోవడానికి శక్తులు కూడా ఉన్నాయి కదా. ఆ శక్తులను మించిన శత్రువు వచ్చి నిన్ను శక్తిహీనురాలను చేయునేమోనని మా మనసు కీడును శంకించుచున్నది. అర్థం కాలేదు గుప్తా గారు. అది కాదు, ఇప్పుడు నా శత్రువు మనోహరి కదా, ఇంకెవరున్నారు? ఇప్పటి వరకు నీ శత్రువు నీ స్నేహితురాలు మాత్రమే బాలిక. ఇప్పుడు తన పతిదేవుడు కూడా తోడయ్యాడు. నిన్ను, నీకున్న శక్తులను తన కల్లారా చూశాడు. అతగాడికున్న కోపమునకు భయపడి మాత్రము పారిపోడు. ఇప్పుడు నీకున్న శక్తులను ఎటుల నిర్వీర్యము చేయవలెనునని తాంత్రికులతో మాంత్రికులతో సంప్రదించినను ఆశ్చర్యము లేదు. నీకున్న గడువు కాలము సమీపించుచున్నది. ఈ వ్యవధిలో నీవెన్ని ప్రమాదములను ఎదుర్కొనగలవు, అందున ఎంత సఫలీకృతమవగలవు? యోచించినచో మా మనసు కలవరపడుచున్నది బాలిక. నీ భవిష్యత్తు అగమ్య గోచరముగా అగుపించుచున్నది. గుప్తా గారు ప్లీజ్, అగమ్య గోచరం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను భయపట్టాలని మాత్రం చూడకండి. నా సాయశక్తులా నేను అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను. నాకు మీరు ఎలాగో హెల్ప్ చేస్తారు, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆ రణవీర్ నన్ను ఏమి చేయలేడు. బాలిక, ప్రతి విషయమును తేలికగా తీసుకుని హాస్యమాడకము. నా అంచనా ప్రకారము ఆ రణవీరుడు ఈ పాటికి నీపై యుద్ధమునకు సిద్ధముగా ఉండును.